హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేము బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్తే రోడ్డు పైన పాప్కార్న్ కనిపించింది. పిల్లలకి తీసుకెళ్తామని మా ఆయనకి అడిగాను. అడిగితే బయట అంతా బాగాలేకుంటుంది, రోడ్డు పైన ఏం తీసుకుంటావు, మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా అన్నాడు. నాకు రాదు చేయనీకంటే నేను చూపిస్తాను అని చెప్పాడు. సరే అని మొక్కజొన్న గింజలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత చూపించు ఎలా చేయాలో, నాకు రాదు అని అంటే, చిన్న పని రాదా నీకు అని అన్నాడు. అంటే రాకనే కదా నీకు చెప్పింది, ఆడ తీసుకుందామని అని అంటే, సరేలే నేను చెప్తాను అన్నాడు. నువ్వు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి నువ్వు ఆయిల్ వేయని ఇట్లా ఒకటి చెప్తున్నాడు. కానీ నాకేమనిపించిందంటే, ఒక రాని పని చేస్తున్నాను అంటే అది సక్సెస్ అవుతుందా లేదా అని ఒక డౌట్ పైన చేశాను. అది అయ్యే కొద్దీ మన టెన్షన్ అనేది ఐబీపీలో పెరిగిపోయింది అన్నట్టు. ఇంత చిన్నదానికి టెన్షన్ తీసుకుంటారా అని కూడా మీరు కూడా అనవచ్చు. ఎందుకంటే ఎంత చిన్న పని అయినా పెద్ద పని అయినా మనం రాంది ఒకటి మొదలు పెట్టామంటే భయం అనేది చాలా పెరిగిపోతుంది. నాకు ఆ విధంగానే పెరిగిపోయింది. నేను చేస్తున్నాను, బాగానే చేశాను. అవి లాస్ట్ కింద ఉన్నాయి, అడుగంటిపోతాయి, మాడిపోతాయి, దాన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అని చెప్పిండు. నాకు రాదు కదా, అది ఎప్పుడో మాడిపోతుంది అన్నట్టు కలుపుతూనే ఉన్నాను గంటె తీసుకొని. కలుపుతూ ఉండగా తర్వాత ఏం చెప్పినంటే, ఒకటి పట్టుమని సౌండ్ వచ్చి పాప్కార్న్ అయినప్పుడు, అప్పుడే 1, 2 అంటున్నప్పుడు మూత పెట్టేసేయి అన్నాడు. అలానే పెట్టేశాను. కానీ ఒక టెన్షన్ ఏముందంటే, చెప్పినట్టు చేస్తూనే ఉన్నాను, కానీ అది మంచిగా వస్తుందా రాదా అనేది ఒక భయం అన్నట్టు. అదేవిధంగా పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కదా, మనం ఇంట్లోనే చేసుకుంటే ఒకసారి చేసుకున్నాం అనుకో, అలా అదేవిధంగా స్నాక్స్ కోసం కూడా ఉపయోగపడతాయి. ఒకసారి మంచిగా వచ్చిందంటే మళ్ళీ కూడా తెచ్చుకొని ఇంట్లో చేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్తోన ఆ రోజు మొక్కజొన్న గింజలు తీసుకొని వెళ్ళాను. అయితే చేస్తున్నప్పుడు బాగానే అనిపించింది. పిల్లలకి ఒక సర్ప్రైజ్గా ఇది పాప్కార్న్ చేయాలి నా చేతన అని కూడా ఆ రోజు కొంచెం సంతోషమే అనిపించింది. ఆ విధంగా అయితే మొదలు పెట్టాను, చేస్తున్నప్పుడు కొద్ది మంట కొద్దిగా ఎక్కువ పెట్టాను, మరి కొద్దిగా తగ్గు పెట్టాను. అది 1, 2 పటా సౌండ్ వచ్చేసరికి ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా ఎగురుతుంది అన్నట్టు. అప్పుడే దబ్బున మూత తీసేసి మూసాను. మూత తీసి పెట్టినప్పుడు ఈ పటా సౌండ్ వచ్చేసింది కదా, అప్పుడు అమ్మయ్య నేను కూడా పాప్కార్న్ చేసేసాను అన్నంత సంతోషమైంది. చూడండి, మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే పాప్కార్న్ మొత్తం వచ్చేసింది. ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే, మనము వేసే పాప్కార్న్ మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, చాలా ఎక్కువ వేసాను. ఎక్కువ వేయకుండా కొద్దిగా వేయాలి అనేది ఆ రోజు అర్థమైంది. మంచిగా వచ్చింది అనేది ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. తర్వాత వచ్చి మా ఆయనకు చూపించాను, ఈ విధంగా అయితే వచ్చిందని అన్నాడు. కొద్దిగా కారం చల్లి దాన్ని మొత్తం కలిపేసి అన్నాడు. ఆ విధంగా కలిపేస్తే పాప్కార్న్ మాత్రం సూపర్గా వచ్చింది. చెయ్యని పని ఒక పని సక్సెస్ అయిందంటే ఆ సంతోషమే వేరని ఆ రోజు అనిపించింది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని